మీరు చూస్తున్నారు లాస్ట్ 9 months వీఆర్ వెరీ యాక్సెసిబుల్. సీఎం గారే చాలా టైం ఇస్తున్నారు బికాస్ హీస్ గివింగ్ టైం ఫర్ టు హియర్ ద గ్రీవెన్సెస్. బికాస్ గవర్నమెంట్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ లో చాలా ల్యాప్సెస్ లాస్ట్ గవర్నమెంట్ లో జరిగాయి కాబట్టి ఆ ల్యాప్సెస్ అన్ని క్లియర్ అవ్వాలంటే పబ్లిక్ దగ్గర నుంచి ఎక్కువగా మనం హియర్ చేస్తేనే దాన్ని మనం కరెక్ట్ చేయగలం, అడ్మినిస్ట్రేషన్ కరెక్షన్ చేయగలమన్న ఆలోచనతో ఈరోజు ఆయన సుదీర్ఘకాలంగా టైం స్పెండ్ చేస్తున్నారు సెక్రటరియట్ లో. అండ్ ఆఫీసర్స్ కూడా మా సెక్రటరీ గారు యువరాజ్ గారు కూడా హీ స్పెండ్ లాట్ ఆఫ్ అవర్స్, మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. But then he is doing an excellent job in trying to address each and every issue and bringing a good policy and bringing the guidelines in a very fast time. Same as the food processing CEO అండ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ CEO, మీ అందరం కూడా ఒక టీమ్ గా పనిచేస్తూ ఈ రోజు ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాము. ఈ రోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంటర్ప్రినర్షిప్ అనేది ఒక గతంలో 30 years బ్యాక్ ఐటీ సెక్టర్ ఎలాగైతే మనం ప్రమోట్ చేశాము, ఈ రోజు ఆంటర్ప్రినర్షిప్ కూడా ఈ రాష్ట్రం ప్రమోట్ చేసి ఎక్కువ మంది యంగ్స్టర్స్ ని ఆంటర్ప్రినర్షిప్ తీసుకురావడానికి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఈ రోజు పార్క్ పాలసీలో కూడా ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో కూడా 175 పార్క్స్ ఇవ్వాలన్నది ఫస్ట్ మంత్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు చేతి మీద ఈచ్ డిస్ట్రిక్ట్ ఒక పార్క్ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము. 2 years ప్లాన్ లో 175 కాన్స్టిట్యున్సీస్ వచ్చేలాగా, అలాగే టైనీ పార్క్స్ కూడా డెవలప్ చేసేదానికి కూడా మండలానికి కనీసం ఒకటే వచ్చేలాగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశించారు.